కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు అనేవి రక్తంలో ఉంటాయి, కొన్ని రకాల క్యాన్సర్లు అనేవి ఎముక మధ్యలో ఉంటాయి అన్నమాట. గడ్డలుగా ఉండే క్యాన్సర్లకు ఏంటంటే మనము సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత ఆ స్టేజ్ని బట్టి కీమోథెరపీ ఇవ్వడం లేదంటే రేడియేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలిన 2 రకాల క్యాన్సర్లు ఏంటంటే లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్, అంటే ఎముక మధ్యలో రావడం లేకపోతే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్లు. వీటికి ఏంటంటే కీమోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిలో కూడా ఎముక మధ్యకు సంబంధించిన క్యాన్సర్ ఒక చోట ఉంటే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లాస్మాసైటోమా అంటారు. ఈ మల్టిపుల్ మైలోమా వీటికి మాత్రం కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్లు చూసినప్పుడు కీమోథెరపీ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది చిన్నపిల్లలకు రావచ్చు, ముసలి వాళ్ళకి రావచ్చు. దాంట్లో మనము పెరిఫరల్ స్మియర్ అంటారు. పెరిఫరల్ స్మియర్ చేసిన తర్వాత దానిలో రిపోర్ట్ని బట్టి ఈ ఎలక్ట్రోసినర్జీ మెషిన్ ఏంటంటే ఫోకస్డ్ రేడియేషన్, అంటే ఎక్కడైతే మనకి అవసరమో అక్కడ వరకు మాత్రమే రేడియేషన్ ఇస్తారు. మిగిలిన చుట్టుపక్కల అవయవాలకి చాలా తక్కువ రేడియేషన్ వెళుతుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి స్పైనల్ కార్డుకి సంబంధించిన ఎముక మధ్య క్యాన్సర్ వచ్చిందనుకోండి, దానికి మాత్రమే ఫోకస్డ్గా రేడియేషన్ ఇవ్వడం వల్ల పక్కనే ఉండే స్పైనల్ కార్డ్ అంటారు, వెన్నుపూస, దానికి తక్కువ రేడియేషన్ అవుతుంది. దానికి తక్కువ రేడియేషన్ వెళ్ళడం మూలంగా కాంప్లికేషన్లు కూడా తక్కువ ఉంటాయి. అదేవిధంగా పక్కనే ఉండే అయోటా అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు, వాటికి కూడా తక్కువ రేడియేషన్ వెళ్తుందన్నమాట. ఈ విధంగా ఎలక్ట్రోసినర్జీ మెషిన్ సమర్థవంతంగా వేరే మెషిన్లతో పోల్చినప్పుడు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్కి కూడా ఈ రేడియేషన్ మెషిన్ ఏదైతే హెచ్సిజీ ఎంఎన్ఆర్లో ఉందో ఎలక్ట్రోసినర్జీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో అక్కడ మాత్రమే ఫోకస్డ్ రేడియేషన్ ఇస్తారు. మిగిలిన ఊపిరితిత్తి అంతా స్పేర్ అవుతుంది, అంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆయాసం రావడము లేదంటే ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం రావడము ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరైతే అవసరమైన వాళ్ళు, ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ రేడియేషన్ అవసరమైన వాళ్ళు ఈ మెషిన్ ద్వారా తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈరోజు హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి తరఫున అక్షయ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం. నిజంగా చెప్పాలంటే నేను శైలజ గారిని చాలా అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. ఎందుకంటే చాలామంది మనకెందుకులే ఇలాంటివి ఉచితంగా చాలా డెవలప్ చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఇలా అవగాహన కల్పించి ఉచితంగా వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కల్పించడంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే తెలియజేయాలి. నిజంగా ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళని ఒకసారి అంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేడం గారితో చెప్పుకోండి. చెప్పిన తర్వాత మేడం అవసరమా లేదా అనేది కూడా చూస్తుంది. దాన్ని బట్టి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేద్దాం. అలాగే జెంట్స్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి కూడా అంటే ప్రోస్టేట్ సంబంధించిన ఎన్లాట్మెంట్స్ ఉంటుంటాయి కాబట్టి అటువంటి సంబంధించిన టెస్టులు కూడా మనం చేయడం జరుగుతుంది. పిఎస్ఏ టెస్టులు అంటాం, వాటిని ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ అంటాం. అటువంటిది అది కూడా మన దగ్గర ఇక్కడ ఉచితంగా చేయబడుతుంది. ఆ టెస్ట్ కూడా చేయించుకోవడానికి దాదాపుగా బయట ల్యాబుల్లో వాటిలో 700 నుంచి 800 దాకా అవుతుంది. అలాంటి టెస్ట్ మనం ఉచితంగా చేయడం. మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేడం గారితో మాట్లాడి డాక్టర్ గారితో తగిన సలహా తీసుకోవాల్సింది కోరుతున్నాను. చెక్ చేసుకోండి. మధ్యాహ్నం
ఇది దృష్టి భాగం. నేను డాక్టర్ దీప్తి, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్, సర్జికల్ ఆంకాలజీ. ఇక్కడ బోగల్ మండలం బిఎన్ఆర్పేట పంచాయతీ అక్షయ ఫౌండేషన్ అండ్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తుంది. ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి. అందులో హ్యూమన్ పాపులోమా వైరస్కి సంబంధించిన హెచ్పివి స్క్రీనింగ్ ఒకటి అండ్ మ్యామోగ్రాము, పిఎస్ఏ టెస్టులు ఇవి ఉచితంగా చేయబడుతున్నాయి. ఎవరైనా అవసరమైన వాళ్ళు, లేదంటే డౌట్గా ఒంటి మీద గడ్డలు కానీ, రొమ్ములో గడ్డలు కానీ, లేదంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.